హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ట్రో టారెంట్ తెలుగు ఛానల్. నేను మీ చందన. ఈరోజు మనం మిథున రాశి వారికి వార ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 28వ తారీఖు వరకు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. మీకు గనక నా కంటెంట్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు చూడడమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మనం మిథున రాశి వాళ్ళకి ఎలా ఉందో ఈ వారం చూద్దాం. ఓకే, 3 of Swords, 7 of Swords, Strength. Okay, 7 of Wands. ఎక్కువగా స్వాట్స్ ఎనర్జీ కనిపిస్తుంది. మిథున రాశి వాళ్ళ ఆలోచనలు అనేవి ఏంటంటే చాలా ఫాస్ట్ గా సూపర్ ఎక్స్ప్రెస్ లా పరిగెడుతున్నాయి. వీళ్ళు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ లో అనేది అయితే ఇక్కడ మిథున రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. వీళ్ళు చాలా గాఢంగా ప్రేమించిన వ్యక్తులు ఎవరో వీళ్ళని హార్ట్ అనేది బ్రేక్ అనేది చేశారు. వీళ్ళకి దూరంగా వెళ్ళిపోవడము లేకపోతే వదిలేసి వెళ్ళిపోవడం కానీ చేయొచ్చు. ఇది మనం టెంపరీ హార్ట్ బ్రేక్, పర్మనెంట్ హార్ట్ బ్రేక్ అనేది కూడా నెక్స్ట్ రిలేషన్షిప్ కోసం చూసినప్పుడు చూద్దాం. వీళ్ళు మోసం చేశారు అన్న సిచ్యువేషన్ లో కూడా వీళ్ళు ఉన్నారు. వాళ్ళు మనం ఎంతో కేరింగ్ అండ్ లవింగ్ గా ఉన్నా వీళ్ళు మనకి ఎందుకు ఎలా చేశారు అని చెప్పేసి చాలా దిగులుగా ఆందోళనగా కనిపిస్తున్నారు. చాలా కాన్ఫ్లిక్ట్స్ కూడా ఇప్పటికొచ్చి వాళ్ళు చాలా ఫేస్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కూడా ఈ విషయంలోని చాలా గొడవలు కూడా పడ్డారు. కానీ యాక్చువల్ గా చెప్పాలంటే మీరు అసలు చాలా మెంటల్ గా ఎబిలిటీస్ ఉన్న పర్సన్, మీరు చాలా స్ట్రెంగ్త్ గా కూడా ఉంటారు. కానీ కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని ఒక పరిస్థితులు మనకి అనుకూలంగా లేకపోవడం వల్ల మీరు కొంచెం హార్ట్ అనేది మీకు బ్రేక్ అనేది అయ్యింది. ఇది మనం ఎలా రిజాల్వ్ చేసుకోవాలి, ఏం చేయాలి, అసలు ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి అన్న దీని మీద మీ థాట్స్ అనేవి ప్రజెంట్ అయితే రన్ అవుతున్నాయి. అలాగే మిథున రాశి వాళ్ళకి మనం ఫైనాన్స్ అండ్ రిలేషన్షిప్ ఎలా ఉందో కూడా చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. మిథున రాశి వారి యొక్క ఫైనాన్స్ అనేది ఎలా ఉందో. 4 of Wands. ఫైనాన్షియల్ గా మీకైతే అంతా బాగానే ఉంది. ఫైనాన్షియల్ గా మీరు స్టేబుల్ గా సెక్యూర్డ్ గా ఉన్నారు. మీరు కొత్తగా ఏదైనా లోన్ చేద్దాము, ఏదైనా కొత్తగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ అనేది చేద్దాము, లేకపోతే హౌస్ ఏదైనా తీసుకుందాము, ప్రాపర్టీ ఏదైనా కొందాము అన్న ఆలోచనలోనే ఉన్నారు. మనీ విషయంలో అయితే మీకు ఇక్కడ ఏ విధమైన ప్రాబ్లం అనేది మీకు చూపించట్లేదు. ఫైనాన్షియల్ గా మీరు చాలా స్టేబుల్ పర్సన్, చాలా స్టేబుల్ గా ఉన్నారు. సూన్ అంటే ఈ కమింగ్ వచ్చే నెక్స్ట్ ఇయర్ కల్లానా ఏదైనా ఒక కొత్త ప్రాపర్టీ అనేది తీసుకుందాము అనేది చూస్తున్నారు. ఇందాక మనకు రిలేషన్షిప్స్ లోని బ్రేకప్ వచ్చింది, చూద్దాం ఇప్పుడు రిలేషన్షిప్స్ లో మనకి ఏం చెప్తుందా. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. మిథున రాశి వారి రిలేషన్షిప్ అనేది ఎలా ఉంది. ఓకే, 9 of Swords. రిలేషన్షిప్ విషయంలోనే మీరు చాలా డిప్రెస్డ్ గా ఉన్నారు. ఈ విషయంలో పదే పదే మీరు ఆలోచనలోకి అవడం వల్ల ఇది ఆల్రెడీ ఇందాక కూడా సోడ్ ఎనర్జీ వచ్చింది, ఇప్పుడు కూడా సోడ్ ఎనర్జీ వచ్చింది. మీకు ఆలోచనలోని మీ థాట్స్ లో కూడా చాలా చాలా డిప్రెసివ్ మూడ్ లో ఉన్నారు. రాత్రిపూట అసలు మీరు అనేది నిద్ర అనేది కూడా పోవట్లేదు. అసలు ఏ డిసిషన్ నేను తీసుకోవాలి, ఇలాంటి పర్సన్స్ లోనికి నేను రిలేషన్షిప్ లోకి వెళ్ళి ఏమైనా మిస్టేక్ చేశానా అనే ఆలోచనలో కూడా మీరు పడ్డారు. ఈ రిలేషన్ విషయంలోని కొంచెం మీరు ఈ 1 week 10 days అసలు ఏమీ ఆలోచించకుండా కొంచెం అవాయిడ్ చేసుకొని ఉండండి. తర్వాత అవతల వాళ్ళంతటా వాళ్ళు తప్పు తెలుసుకొని మీ దగ్గరికి వస్తారో అంతవరకు మీరు వెయిట్ చేయండి. తొందరపడి మీరు ఏ విధమైన నిర్ణయాలు అనేది తీసుకోకండి. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. మిథున రాశి వారి యొక్క కెరియర్ అండ్ ఫైనాన్స్ అనేది ఎలా ఉందో. 6 of Swords. కెరియర్ విషయంలోనే మీరు ఇప్పుడున్న ఆఫీసుల్లోనే మనకు అంత ప్రోగ్రెసివ్ గా లేదు. మనకి ట్రాన్స్ఫర్ అయితే బాగుంటుంది, లేకపోతే మనమైనా సరే వేరే బ్రాంచ్ కనుక షిఫ్ట్ అయితేనే మనం గ్రోత్ అవుతాము అన్న విషయంలోనే మీరు ఆలోచించుకుంటున్నారు. ఇక్కడి నుంచి వేరేగా వెళ్దాము, లేకపోతే కొత్త జాబ్ కి ఏదైనా స్విచ్ అవుదాము అని కూడా ఆలోచిస్తున్నారు. మీరు కావాలనుకుంటే కొత్త జాబ్స్ కి ట్రై చేయండి, తప్పకుండా మీకు న్యూ జాబ్స్ కూడా వస్తాయి. అలాగే హెల్త్ విషయంలో ఎలా ఉందో కూడా మనం చూద్దాం.
మూన్ కార్డ్ హెల్త్ విషయంలోనే మీరు మెంటల్ గా చాలా డిప్రెసివ్ గా ఉన్నారు. ఎందుకంటే మీ రిలేషన్షిప్స్ అనేవి బ్రేక్ అయిపోవడం వల్ల మీ మూడ్ స్వింగ్స్ అనేవి కంప్లీట్ గా మారుతూ ఉన్నాయి. అంటే అమావాస్య చంద్రుడికి ఎలాగైతే స్ట్రెంగ్త్ లేదో అలాగే మీ యొక్క మైండ్ కూడా ఏ విధమైన స్ట్రెంగ్త్ అనేది లేదు. మీరు ఏ విధమైన డెసిషన్ మేకింగ్ అనేది తీసుకునే సిచ్యువేషన్ లో అనేది మీరు ఇక్కడ కనిపించట్లేదు. మీరు కొంచెం మీ మైండ్ ని కొంచెం స్టేబుల్ గా చేసుకొని వారం రోజులు ఎవరితో కమ్యూనికేట్ అవ్వకుండా కాంటాక్ట్ అవ్వకుండా ఉంటే కొంచెం మీ మెంటల్ హెల్త్ అనేది సెట్ అవుతుంది. మనం నక్షత్రాల వారిగా కూడా మిథున రాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం. ముందుగా మృగశిర 3-4 పాదాలు. ఓకే, 8 ఆఫ్ కప్స్ అంత హార్ట్ బ్రేక్ ఎనర్జీ వస్తుంది. ఈ హార్ట్ బ్రేక్ అయిపోవడం వల్ల మనం ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాము, వీళ్ళు వదిలేసి ఇంకా ఫార్ అవే ప్లేసెస్ అనేది వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకుంటున్నారు. మీరు కావాలనుకుంటే కొంతకాలం అవాయిడ్ చేయండి, 1-2 months కాంటాక్ట్ లేకుండా ఉండండి. అప్పుడు మీ యొక్క థింగ్స్ అనేవి ఆటోమేటిక్ గా కూడా సెట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఆరుద్ర వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. కింగ్ ఆఫ్ వాండ్స్. ఆరుద్ర వాళ్ళు చాలా స్టేబుల్ గా ఉన్నారు. ఏం జరిగితే ఎందుకు, మన మిస్టేక్ లేనప్పుడు, మన తప్పు లేనప్పుడు దేనికోసం ఎవరికి కూడా మనం బెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం కావాలనుకుంటే అవతల వాళ్ళే మన దగ్గరకు వస్తారని చెప్పేసి ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ తోని వీళ్ళు ఉన్నారు. వీళ్ళు చాలా స్ట్రాంగ్ పర్సన్స్. నెక్స్ట్ మనం పునర్వస 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎలా ఉందో కూడా చూద్దాం. 10 of swords. ఓవరాల్ గా అంతా కంప్లీట్ గా స్వాడ్ ఎనర్జీ ఉంది. వీళ్ళు చాలా హార్ట్ బ్రేక్ అయిపోయి ఉన్నారు. ఇంకా మనుషులను పూర్తిగా వాళ్ళు అన్ని రకాలుగా కూడా నన్ను మోసం చేశారు, ఇంకా కంప్లీట్లీ లైక్ ఐఎమ్ ఏ డెడ్ పర్సన్ అన్నది ఏంటంటే ఫిజికల్ గా నేను బ్రతికే ఉన్నాను కానీ మెంటల్ గా నన్ను చంపేశారు వీళ్ళు అన్న ఫీలింగ్ లోనే పునర్వస వాళ్ళు అనేది వాళ్ళు ఉన్నారు. ఓవరాల్ గా ఈ వీక్ ఏంటంటే అంత నెగటివ్ ఎనర్జీ అండ్ కాన్ఫ్లిక్ట్స్ తోని హార్ట్ బ్రేక్స్ తోని చూపిస్తుంది. మీరు ఏదైనా వీలైతే ఒక టెంపుల్స్ కి వెళ్ళడము లేకపోతే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోనే కొంచెం టైం స్పెండ్ చేయడం చేయండి. దానివల్ల కాస్త నెగిటివ్ ఎనర్జీ అనేది తగ్గొచ్చు. మీకు కనుక నా రీడింగ్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు చూడడమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా వీడియోని షేర్ చేయండి. బీ పాజిటివ్, స్టే హెల్దీ, బాయ్.